బంధువులందరికీ నమస్కారం. గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం. మొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు తెలియజేసుకుందాం. నా పేరు మాలతి, మరి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా మనం వేరా స్టాన్లీ అల్టర్ మాస్టర్ రాసిన ద ఫిఫ్త్ డైమెన్షన్ సిద్ధమండలం అనే ఆ పుస్తకం గురించి తెలుసుకుంటూ దానిలో ఎన్నో విశేషాలు మనం ధ్యానం చేసి మరి మనలోని ఎన్నో స్థితుల్ని ఓపెన్ చేసుకోగలిగినప్పుడు, యాక్టివేషన్ చేసుకోగలిగినప్పుడు, అంటే మన గ్లాండ్స్ కానీ, చక్రాస్ కానీ, మరి మన కుండలిని ఇవన్నీ ఓపెన్ అయ్యి మనం అద్భుతమైన రెయిన్బో ఎనర్జీ లాగా విశ్వం నుండి వస్తున్న జ్ఞానానికి కనెక్ట్ అయినప్పుడు మనం అద్భుతంగా థర్డ్ డైమెన్షన్ స్థితి నుండి మరి ఫోర్త్ డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్ స్థితులకు ఎదుగుతాము అని తెలుసుకున్నాము. అలాగే మరి రాబోయే కాలంలో భూమండలం మీద ఎంతోమంది ఈ స్థితులకు ఎదుగుతారు. వారందరి చైతన్యం కారణంగా ఈ భూమండలం ఫోర్త్ డైమెన్షన్లో నడుస్తూ ఆటోమేటిక్గా ఫిఫ్త్ డైమెన్షన్ని ఆహ్వానించుకుంటూ ఫిఫ్త్ డైమెన్షన్ స్థితిలో వెళ్తుంది అని తెలుసుకుంటూ, మరి అలాంటి సమయంలో మరి రాజకీయాలు ఎలా ఉంటాయి, ప్రభుత్వం ఎలా ఉంటుంది, మరి నమ్మకాలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ తెలుసుకున్నాం కదా. వసుదైక కుటుంబానికి 5వ తలం దోహదం చేస్తుంది. సమానత్వం ఏర్పడటానికి, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి 5వ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్. ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం. ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు. ముఖ్యంగా 3వ, 4వ మరియు 5వ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు. ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం, ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు 3వ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి. దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం, అంటే నేను, నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు. ఇక 4వ చైతన్య తలంతో యుద్ధాలు, బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు. అందుకే జీసస్, బుద్ధుడు, కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని, వెలుగును పంచారని వివరించారు. 4వ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది 4వ తలాన్ని అందుకోలేకపోయారు. అయితే అతి కొద్ది సంవత్సరాలలోనే 5వ చైతన్య తలం భూమి మీదకు రాబోతోందని, దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు. ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని, ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా, వసుదైక కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం. మరిప్పుడు సైన్స్ ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది అనే అంశాన్ని తెలుసుకుందాము. ఎంతో ఉత్సాహంగా ఉంటుందన్నమాట. రాబోయే కాలంలో సైన్స్ ఎలా ఉంటుందని వింటుంటే, చదువుతుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా ఈ పుస్తకం చదవలేదు అనుకుంటే కొని చదవచ్చు. మనకి ధ్యాన్ లహరి ఫౌండేషన్ ద్వారా ఈ పుస్తకాలు ప్రింట్ చేశారు. మరి ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో. యాక్చువల్గా ఈ బుక్ ప్రింట్ అయ్యి 1940లో మరి ప్రింట్ అయింది. సో చాలా కాలం క్రితందే. మన ధ్యాన్ లహరి ఫౌండేషన్లో పత్రి సారు ఆధ్వర్యంలో ఇది చక్కగా రూపుదిద్దుకుంది తెలుగులోకి. మరి అందరూ చదవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం సైన్స్ గురించి చెప్పుకుంటున్నాం. మానవ జాతి చరిత్రలో ఒకానొక శకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అద్భుతమైన శకం అని ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు ఈ బుక్ అంతాను. ఇంతకుముందు ఇలాంటి అద్భుతం ఈ భూమండలం మీద జరగలేదు అని తెలియచేస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు అన్ని అద్భుతాలు జరిగినా కూడా అవన్నీ డిస్ట్రాయ్ అయినాయి. కానీ రాబోయే కాలంలో అలా జరగదు. ఎలా అంటే ఇక్కడ డివైన్ ఎనర్జీ తోటి, అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, సైన్సు, మరి న్యాయశాస్త్రము ఇవన్నీ కలిపే వస్తాయి. కాబట్టి ఇది అద్భుతాలను సృష్టించబోతుందని తెలుసుకున్నాం కదా. మరి ఎప్పుడైతే మేధస్సు ఉన్నతంగా పరిపాలన చేస్తుందో అక్కడ మనుషుల హృదయాల్లో జ్ఞానానికి మొదటి స్థానం ఉంటుంది. అలా చక్కగా అద్భుతంగా వేసి శాస్త్ర పరిశోధన యుగంగా అభివృద్ధి చెందబోతోంది రాబోయే కాలం అని చెప్తున్నారు.
సో, ఎలా అంటే శాస్త్ర పరిశోధన యుగం అని ఎందుకు అంటున్నామంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడూ స్పిరిచువాలిటీ తోటి కనెక్ట్ అయ్యి, మళ్ళా న్యాయబద్ధంగా అంటే ఎవ్వరికీ ఏ హాని కలిగించని రీతిలో ఆ యొక్క సైన్స్ అనేది డెవలప్ అవ్వబోతుందని తెలియజేస్తున్నారనమాట. ఇక రాబోయే కాలంలో ఎలా ఉంటుందంటే, సహజ చరిత్ర అంటే రియల్‌గా ఉండే రాబోయే చరిత్ర ఎలా ఉంటుందంటే, రసాయనిక శాస్త్రము, హిస్టరీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగు ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్న కాలంలో, ఇవి మళ్ళా మతాచార్యులు లేకపోతే వీళ్ళందరూ ఉంటారు కదా! వీళ్ళందరూ కూడా దీన్ని అనుసరిస్తూ దాన్ని ఉపయోగించుకుంటారంట. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి నుంచి దూరంగా ఉండదు. అంటే స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ కలిసి పనిచేస్తాయి. ఇవి అనివార్యంగా వారికి అనిపిస్తూ ఉంటాయి. నిగూఢమైన రహస్యాలను, ఆర్టిస్టులను దగ్గరకు లాగుతుంది. అంటే వీళ్ళ దగ్గర ఉన్న స్పిరిచువాలిటీ సైంటిస్టుల దగ్గరున్న ఈ జ్ఞానాన్ని ఫిజికల్ సైంటిస్టులొచ్చి స్వీకరిస్తూ ఉంటారు. ఈ సమీపించటం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటయ్యా అంటే, రేడియేషన్‌కు సంబంధించిన సబ్జెక్టు అసలు సైంటిస్టులకి ఎంతో హార్డ్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుందంట. అంటే చాలా అందరూ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారంట. అందులో తొందరగా తెలుసుకున్న విషయం ఏమిటంటే, రేడియేషన్‌కి సంబంధించి అద్భుతమైన సాధనాల్లో ఎక్కువ శక్తి కలిగి ఉంటుందనే విషయం సైంటిస్టులకు కూడా అర్థమైపోతుంది కాబట్టి, ఎవరైతే ఎక్కువ సాధన చేస్తున్నారో వాడి దగ్గరికెళ్ళి ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళు కూడా నేర్చుకుంటూనే వాటిని అన్ని రకాలుగా సైన్స్ పరంగా ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటారట. మానవ మేధస్సుని మైండ్‌కి సంబంధించిన సందేహించిన ప్రక్కకు పెట్టిన అనేక విధానాలు ఇప్పుడు రియల్‌గా, ఒరిజినల్‌గా జరగబోతున్నాయని చెప్తున్నారు. వీరు నిగూఢమైన రహస్యాలను దైవత్వానికి మరి ఆహ్, భౌతికానికి మాధ్యమంగా ఉపయోగించుకోబోతున్నారు. ఈ సైంటిస్టులు గాని, ఈ స్పిరిచువలిస్టులు గాని ఈ రెండిటిని కలపబోతున్నారు. రాబోయే కాలం ఎలా ఉంటుందంటే, మైండ్ సైంటిస్టులు, శాస్త్రీయమైన సైంటిస్టులు, సృజనాత్మకత కలిగిన సైంటిస్టులు. స్పిరిచువల్ సైంటిస్టులు, ఫిజికల్ సైంటిస్టులు, ఆర్టిస్టులు. వీళ్ళ ముగ్గురు మేలు కలయిక జరిగి ఇన్నోవేషన్స్ అన్నీ జరగబోతున్నాయని తెలియజేస్తున్నారు. ఈ రకమైన కలయిక ఫలితం ఏముంటుందంటే చాలా ఉత్సాహాన్నిస్తూ ఎప్పుడైతే మైండ్ సైంటిస్టులు మరి ఈ స్పిరిచువల్ సైంటిస్టులతో కలిసారో ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇన్నోవేషన్స్ ఒకటి కనిపెట్టాలండి. కనిపెట్టాలన్నప్పుడు ముందుగా స్పిరిచువల్ సైంటిస్టులు తమ థర్డ్ ఐ ద్వారానో, వాళ్ళ ఇంట్యూషన్స్ ద్వారానో అసలు ఏమి కనిపెట్టాలి, ఏమి అవసరం ఉంది ఈ భూమండలం మీదకి అనే విషయం వారు కనుక్కుంటారు ధ్యాన స్థితుల్లో. ఆ విషయాన్ని వీళ్ళకి తెలియచేస్తారు. అప్పుడు ఫిజికల్ సైంటిస్టులు దీన్ని ఎలా క్రియేట్ చేయాలి ఇలాంటివన్నీ తెలుసుకుని దాన్ని క్రియేట్ చేయటం మొదలుపెడతారు. అలా మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే వారికి ఏం కనిపెట్టాలన్న విషయం మొదటిగా క్లియర్‌గా తెలుస్తుంది. రెండవది దానికోసం ప్రయోగాలు చేసుకుంటూ ఎంతో సమయం వృధా చేయాలి. అంటే అది ఎలా తయారవుతుందో అసలు క్లియర్‌గా ఉండదు కదా! సో, దానికోసం ఎన్నో ఫెయిల్యూర్ ప్రయోగాలు చేయక్కర్లేకుండా డైరెక్ట్ ప్రయోగం చేయగలుగుతారు. తర్వాత సమయం వృధా అవ్వదు, డబ్బు వృధా అవ్వదు. మరి ఎంతోమంది మనుషులు కూడా కావాలి కదా! ఒక్కొక్కటి కనిపెట్టాలంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి. ఇదంతా ఏది వృధా కాకుండా చక్కగా ఒక కలయిక, మేలు కలయిక జరుగుతుందంట. అలాగే స్పిరిచువలిస్టులు అండ్ ఇక్కడ ఉన్నారు కదా! ఎవరంటే కళాకారులు. వీళ్ళు కూడా వాళ్ళ కళలు ఈ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కలిగి ఎంతో అద్భుతమైన ఇన్నోవేషన్స్ చేయబోతారంటే ఇంకా రాబోయే పేజెస్‌లో ఉంది. కానీ నేను ఉత్సాహంతో చెప్పేస్తున్నాను. మరి ఈ పువ్వుల మీద, ఈ రంగుల మీద మరి ఈ పా ఒక కోయిల గొంతులోంచి వచ్చే గానంతోటి, బయట నుంచే శబ్దాలతోటి ఇలాంటివన్నిటితోటి కూడా మనల్ని ఎలా హీల్ చేసుకోవచ్చు, ఒక సంగీతంతోటి ఎలా హీల్ చేసుకోవచ్చు, ఒక ఈ నృత్యం ద్వారా ఉన్న పరిసరాలను ఎలా క్లియర్ చేయొచ్చు. నృత్యం చేస్తూ యూనివర్స్ యొక్క ఎనర్జీని ఎలా తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా వీరు ముగ్గురు యొక్క మేలు కలయికతోటి అద్భుతమైన ఆవిష్కరణలు జరగబోతున్నాయి. అలాంటి సైన్స్ మనకి రాబోతుంది అని తెలియచేస్తున్నారు. సో, అలా ఏంటంటే ఐదో పరిధి బలాలను మరి రహస్యాలను ఛేదించటానికి శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కలిసి ఒకటిగా అవుతారు. ఎందుకంటే ఐదో పరిధిలో ఉన్న ఫిజికల్‌గా కొన్ని కనిపించలేనివన్నీ కూడా నాలుగో పరిధిలో కనిపించవు. ఐదో పరిధిలో కనిపిస్తాయి. ఆ ఈథర్‌లో ఉండే వాటి మీద ఫోకస్ చేస్తారనమాట. దీని మీద నేను ఇన్వెన్షన్ చేయాలి. ఆ ఈథర్ నాకు కనిపించదు కాబట్టి నువ్వు ధ్యానంలో కూర్చో. దాన్ని చూపించు. నేను తెలుసుకుంటాను. తెలుసుకున్నాక అలాంటి మిషనరీ కనుగొన్న తర్వాత అవి వారికి కూడా అంత స్పష్టంగా కనిపించి ప్రపంచానికంతా తెలియచేయగలుగుతారనమాట.
సో దీన్నేమంటారంటే ఎవల్యూషనరీ ట్రెండ్ అంటారట. అద్భుతమైన ఎవల్యూషను ఒక ట్రెండ్‌ని సృష్టించబోతుంది రాబోయే కాలంలో. వీరి ముగ్గురి యొక్క మేలు కలయిక ద్వారా అని చెప్తున్నారనమాట. దీని మూలంగా కొత్త అవకాశాలకు దారి చూపుతారు. కొత్త పరిశోధనలు, కొత్త వాటిని కనుగొనటం, వీరు కనుగొన్న దేని ద్వారానైనా సరే తమతో పాటు జీవించే వారి జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పుల్ని తీసుకొస్తారు అని చెప్తున్నారనమాట. అంత నవ్యయుగం రాబోతోంది. సో, అలాగే మరి ఎలా అంటున్నారంటే 2 చెట్లున్నాయనుకోండి. ఆ చెట్ల మధ్యలోంచి మనం చూస్తుంటే అక్కడ ఆకాశం అదంతా క్లియర్‌గా కనిపిస్తుంది గదా! అలాగే రాబోయే కాలంలో కూడా అంత అద్భుతంగా వారు చేయబోయే ఇన్నోవేషన్స్ యొక్క ఫలితాలు కనిపిస్తాయని తెలియజేస్తున్నారనమాట. అలాగే ఇదంతా ఫెయిరీ టేల్స్ లాగా ఒక పురాణాల్లో కథల్లాగా కనిపిస్తుంది గానీ, ఇది రాబోయే కాలంలో సత్యమై తీరుతుంది అని చెప్తున్నారనమాట. మ్యాజిక్ వరల్డ్ రాబోదంతా మ్యాజిక్ వరల్డ్ అంటున్నారు. ఇంకా మనిషిలో రాబోయే మరొక గొప్ప మార్పేంటంటే, అసలు వింటేనే మనం అలా బ్లాస్ట్ అవుతుంది. ఎందుకంటే పీఎస్ఎస్ఏ మాస్టర్స్‌కి చాలా చాలా ఇష్టమైన టాపిక్ రాబోతుంది. రేడియేషన్స్ పరిపాలించే ప్రపంచంలో తమ సొంత సాధనమైన మైండ్‌ని ఉపయోగించి ప్రారంభించటం జరుగుతుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఇంకా రాలేదు. నెక్స్ట్ పేజ్‌లో వస్తుంది మనం చెప్దాం. సో, లెక్కలేనన్ని అద్భుతాలను తట్టుకోలేని అద్భుతాలు మనం తెలుసుకుంటాము. ఇక్కడ రాబోయేదేంటయ్యా అంటే ఒక ఫోటోగ్రఫీలో రాబోయే మార్పుల్ని తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప కెమెరాలు రాబోతున్నాయి. ఎంత సూక్ష్మంగా ఉండే ఈథర్‌లో ఉన్న విషయాలన్నిటిని కనుగొనే ఆ కెమెరాలు రాబోతున్నాయి. ఇవన్నీ ఏదో కొత్తగా కనిపెట్టేవి లేదు. ఇప్పుడున్న వాటినే ఇంకా వెర్షన్స్ లాగా ఉంటాయి. సో, ఇప్పటి వరకు మనం ఎదురుగా ఉన్న వ్యక్తిని ఇంకా లైట్లు వేసి లేకపోతే ఇంకా ఇది కరెక్ట్‌గా చేసి ఇలా ఫోటోస్ తీస్తున్నాం కదా! సో, అసలు మన లోపల ఇప్పుడు ఆల్రెడీ మనకొచ్చేసినియి. ఎక్స్‌రే ఎలా తీస్తారు, మనల్ని ఎలా చూస్తారు, లోపలున్న ఎక్స్‌రేలు తీసేస్తారు. మరి లోపలున్న ఏమంటారు ఎండోస్కోపీతోటో, దేనితోటో మన లోపల ఎలా తీస్తున్నారో, ఇప్పుడు కంటికి కనిపించని ఈ పదార్థంలోనే ఉన్న ఈథర్‌లో ఎన్నుంటాయంటే, ఎప్పుడో గత జన్మల్లోనో, గత కాలంలోనో, ఎక్కడో చోట జరిగిన సంఘటనల యొక్క ముద్రలన్నీ ఉంటాయి. ఆ ముద్రలన్నిటిని కూడా ఫోటోస్ తీస్తారు. అలాగే మనం అనుభవించిన అనుభవాలు, అనుభూతులు, కష్టాలు, ఆనందాలు అన్నీ కూడా ఆ ముద్రలుంటాయి. ఆ ముద్రలను ఫోటోస్ తీయొచ్చు. వీటన్నిటి వల్ల మన ఆత్మ అభివృద్ధికి కావాల్సిన ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందనమాట. ఇప్పుడు చూడండి, ధ్యానం చేసేవాళ్ళకైతే వాళ్ళకి వచ్చిన అనారోగ్యానికి కారణమో, లేకపోతే వాళ్ళ ఇన్నర్ చైల్డ్ దెబ్బతిందా, లేకపోతే కర్మ కారణంగా వీళ్ళకి ఈ కష్టం కలుగుతుందా, లేకపోతే వాళ్ళ యొక్క ఎమోషన్స్ వల్ల కలుగుతుందా అని ధ్యానంలోకొచ్చి కొంతమంది చూడగలుగుతున్నారు తమను తాము. అందరికీ అవకాశం కలగట్లేదు. కొంతమందికి గైడ్ చేస్తే తమను తాము తెలుసుకుంటున్నారు. రాబోయే కాలంలో మరి ఇలాంటి మిషనరీ వచ్చేసినప్పుడు నీకు ఈ కష్టం ఎందుకు కలిగింది, ఈ బాధ ఎందుకొస్తుందో తెలుసుకోవాలంటే ఇమ్మీడియేట్‌గా ఏదో అక్కడ చీకటిగా ఉన్నదంటే ఒకటి స్విచ్ చేస్తే వెలిగినట్టుగా మనం హాస్పిటల్‌కెళ్ళి ఒక టెస్టింగ్ చేసుకుంటాం అన్నట్టుగా ఎక్స్‌రే తీసుకుంటామో, ఇలా తీసుకుంటామో అలాగా మనకి బాధలకి ఉన్న మూల కారణాలు, మనం ఆత్మపరంగా ఎదగడానికి కావాల్సిన మూల కారణాలు ఎక్కడున్నాయో మన కారణంగానే మనము రిలీజ్ చేసిన ఎమోషన్స్‌ని, మన కర్మల్ని ఇవన్నిటిని క్లియర్‌గా పిక్చరైజేషన్ తీసేయగలే ఫోటోస్ ఉంటాయన్నమాట. ఓన్లీ ఫోటోసే కాదు, వీడియోసో లేకపోతే ఇంకా అసలు ఇప్పుడు వాటికి రూపం చెప్పలేం. చూడండి ఇప్పుడే ఆల్రెడీ ఒక్కొక్క సినిమాల్లో ఇలా చేత్తో ఇలా ఇలా అంటుంటే అక్కడ ఏదో బ్లూ కలర్‌తో లైన్స్ వచ్చేసినట్టు దాంట్లో మరి ఎంతో టెక్నాలజీని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసి ఇంత అవుతుంది. ఇట్లా చెప్పేస్తూ ఉంటారు చూడండి. అలా ఎలాంటి అద్భుతమైన టెక్నాలజీ రాబోతుందో అని తెలియచేస్తున్నారనమాట. మరి సైంటిస్టులు పట్టు విడవకుండా మరి శాస్త్రాల్లో రాసినవి, శాస్త్రీయమైనవి అన్నిటి మీద పట్టుపట్టి మరి వాటిని ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటారట. అంటే మన గ్రంథాల్లో పూర్వకాలంలో ఉన్న గ్రంథాల్లో ప్రతి దానిలోనూ మర్మం చెరకుడు మరి ఇంకా వేరే వాళ్ళు సైన్స్ గురించి, మరి మన యొక్క ఆరోగ్యం గురించి, సర్జరీల గురించి, లేకపోతే బిడ్డలు పుట్టడం విషయంలోని ఇలాంటి ఎన్నో విషయాలు కథల రూపంలోనూ చెప్పినా కూడా శాస్త్రపరంగా కూడా శాస్త్రబద్ధం చేశారు. వాటిని తగలబెట్టేశారు. పాడైపోయినాయి. అలా అయిపోయినాయి. కానీ ఈథర్‌లో వాటి జ్ఞానం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అలాగే యూనివర్స్ నుంచి కూడా రిసీవ్ అవుతూనే ఉంటుంది. సో, సైన్సు, ఈ స్పిరిచువాలిటీ కలిపి వాటినన్నిటిని కూడా బయటకు తీస్తాయన్నమాట. సో, పట్టు వదలని విక్రమార్కుల్లాగా సైంటిస్టులు కూడా ప్రతి దాన్ని
తీసుకుంటారు అని చెప్తున్నారు. అలాగే మామూలు ప్రజల్లో కూడా క్లియర్ వాయన్స్ అనేది చాలా నార్మల్‌గా ఉంటుంది. వాళ్ళు సాధన చేసి వీళ్ళు చేసింది కరెక్టే అని చెప్పి వీళ్ళు ఓకే చేస్తారు. వీళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పి సైంటిస్టులు కూడా ప్రూవ్ చేస్తారు. ఈ 2 చక్కటి మేలు కలయిక అవుతుంది అని చెప్తున్నారు. సో, అలాంటి ఫోటోగ్రఫీ అనేది రాబోతుందని తెలియజేస్తున్నారు. సో, ఆల్రెడీ అది చెప్పేసింది. సో, ఇవన్నీ మళ్ళా ఎలాంటి టైంలో ముద్రలు పడతాయి దాని మీద, ఆ యొక్క ఈథర్ మీద అంటే, ఒక సమయంలో ఆ వెలుతురు, చలి లేకపోతే ఆ యొక్క వాతావరణం ఆ కారణంగా వాటి మీద ఆ ముద్రలు పడతాయంట. కొన్నిసార్లు అధికమైన ఉష్ణం ఉన్నప్పుడు జరిగిన అంటే చాలా ఎక్కువ వేడి జరిగి ఇలా ఒక భూకంపాలు లేకపోతే ఎర్త్‌క్వేక్స్ సారీ వాల్కనో ఎరప్షన్స్ ఇవన్నీ జరుగుతాయి కదా! అగ్నిపర్వతాలు పేలడం. అప్పుడు విపరీతమైన వేడొస్తుంది కదా! అప్పుడు కొన్ని ముద్రలు అక్కడ ఏర్పాటు జరుగుతాయట. అలాగే భయంకరమైన చలులు, చల్లగాలులు వీచినప్పుడు లేకపోతే తుఫాన్లు, సునామీలొచ్చినప్పుడు అలాంటివి కూడా ముద్రలు పడుంటాయంట. అలాంటి కారణంగా జనరల్‌గా ఈ ముద్రలన్నీ ఎక్కువ పడుతుంటాయి. కానీ అలాంటివి లేనివి కూడా ఇప్పుడు మనందరి ఎమోషన్స్ ఇవన్నీ చెప్పాను కదా! ఇలాంటి ముద్రలు కూడా పడతాయి. ఇలాంటివన్నిటిని కూడా క్యాప్చర్ చేస్తుంటారు. సో, ఫోటోగ్రఫీ గురించి రాబోయే అద్భుతాలను ఇక ముందు ప్రయోగాలు వచ్చేస్తాయని తెలియజేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది అలాంటి ప్రయోగాలు చేశారు అని తెలియజేస్తున్నారనమాట. అలాగే ఇంకొక అద్భుతం ఏంటంటే, మన వైబ్రేషన్స్‌ని ఎలా అద్భుతంగా ఉంటుందంటే, ఒక ఎలక్ట్రిసిటీ లాగా ఉంటుందని చెప్పాం కదా! ఇప్పుడు మనం ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు, మన ఇంటికి ఒక ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ఇండియాలో ఎలా ఉన్నా ఫారిన్ కంట్రీస్‌లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ముందు నువ్వు చూపించే స్థలంలో ఎలక్ట్రిసిటీకి, వాటర్‌కి సోర్సెస్ ఎంత ఉన్నాయో తెలియజేస్తేనే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. అలాగే మనం ఒక ఇల్లు కావాలనుకున్నప్పుడు, మన వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి నీ ఇంటికి ఎలక్ట్రిసిటీ ఇవ్వటానికి ఆర్డర్స్ రావటం జరుగుతుందనమాట. అంటే ఎలక్ట్రిసిటీ బిల్‌కి మీటర్ ఏదయ్యా అంటే నీ యొక్క వైబ్రేషన్. సో, నీ వైబ్రేషన్స్ తోటి, ఎలక్ట్రిసిటీ తోటి, కనెక్టివిటీ తోటే నీ ఇంట్లో ఉన్న లైట్లు వెలగటం గానీ, ఇది గానీ ఉంటుంది. అలాగే రాబోయే కాలంలో ఇంకొక అద్భుతం ఉంటుందంట. ఎట్లా అంటారంటే, బయట బాగా ఉష్ణంగా ఉందంటే, నీ ఉష్ణాన్ని నువ్వే తగ్గించుకునే ఏదో ఏసీలు అవన్నీ ఏసుకోవటం కాదు. కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ తోటి నువ్వు వాటిని స్థిరం చేసుకోవడానికి బయట ఎంత వేడిగా ఉన్నా, నీ శరీరం ఎంత టెంపరేచర్‌లో ఉండాలో అంత టెంపరేచర్ ఉండే టెక్నాలజీ నిన్ను నువ్వు కనిపెట్టుకుంటావు. బయట కూడా అలాంటి టెక్నాలజీ వస్తుంది. రెండవది బయట అతి చల్ల గాలులున్నప్పుడు కూడా దానిని ఎలా ఉంచుకోగలవో దాన్ని ఉంచుకోవటం కూడా నీ దగ్గర ఆ టెక్నాలజీ ఉంటుంది. ఇదేమి కొత్తది కాదు. ఆల్రెడీ ఇప్పుడు హిమాలయాల్లోను అలాంటి చోట్ల ఓన్లీ ఇండియా అని కాదండి. నాకు తెలిసింది ఇండియాలో ఉన్న హిమాలయాలే కాబట్టి అనేక దేశాల్లో మరి మంచు కొండల్లో లేతే సహారా ఎడారి లాంటి వేడి ప్రదేశాల్లో మరి మనం హిమాలయాల్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక గుహలో వేడిగా ఉండే రాయి ఉంది. ఆ రాయి ఇప్పటికి ఉంది. అంత బయట చల్లగా ఉంది. ఆ రాయి ఎలా ఉందంటే ఒక గురువుగారు అక్కడొచ్చి తపస్సు చేశారంట. అక్కడ శివపార్వతులు కూడా తపస్సు చేశారని చెప్తారు. రెండూ ఉంటుంది. అంటే ఈ ఏమంటారు వీళ్ళని సిక్కిజంలో గురువులు అక్కడ చేశారు కాబట్టి ఆ రాయిని మరి వేడి రాయి అనే మీనింగ్ వస్తుంది. నాకు అంత కరెక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదు. ఆ రాయి దగ్గరికెళ్ళి మనం కూర్చుంటే సుర్రుమని కాలుతుంది. కానీ అంతటి బయట చల్లటి ప్రదేశంలో దాన్ని ఎలా క్రియేట్ చేస్తుంది కదా! అట్లాగా మన శరీరాన్ని అలా మనం మార్చుకోవచ్చు. అలాంటి భావనలన్నీ మనకు తెలుస్తాయంట. ఇవన్నీ పూర్వకాలంలో ఇప్పుడు కూడా టిబెట్‌లోనో ఇలాంటి వాళ్ళు యోగులు సాధన చేస్తారు. ఆ సాధన మార్గాల్ని మనం తెలుసుకొని మన శరీరాన్ని ఉష్ణంగా ఉంచుకోవాలా, శీతలంగా ఉంచుకోవాలా తెలుసుకుంటామంట. దీనికి కారణం ఏంటంటే రాబోయే కాలాల్లో ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల మరి ఎక్కడైతే మరి ఆర్కిటికా ఇటువైపు మంచు నదులు, మంచు కొండలు మనకింకా తక్కువ ఉన్నాయి హిమాలయాస్ వైపు. ఇంకా చాలా చోట్ల ఈ మంచంతా కరగడం అంటే వేడి పెరుగుతుంది. ఆ వేడి పెరిగినప్పుడు ఈ మంచనేది కరిగి నదుల ద్వారా ప్రవాహం జరిగి భూమి మీద కొంతకాలం బీభత్సమైన చలి ఉంటుందంట. ఆ చలి కారణంగా మరి ఎక్కడికి పారిపోతాము? ఎంత దూరం పారిపోతాం? మన శరీరాన్ని మనము ట్యూన్ చేసేసుకుంటామంట.
ఎప్పుడు ఎక్కడ వేడిగా ఉంటుందో, ఎక్కడ చలిగా ఉంటుందో అక్కడికి తగ్గట్టుగా మన శరీరం మార్పులు చేసుకోవటం అనే టెక్నాలజీని మనం పొందుతాం. అంటే ఆల్రెడీ మనం రూమ్ హీటర్సు, ఏసీలు ఇలాంటివి మనం కనుక్కున్నాం. మనలోనే ఉన్నాయి కదా అవన్నీ. మనలోనే ఏసీ ఉంది, మనలోనే రూమ్ హీటర్ ఉంది. వాటిని మనం తీసుకుంటామని తెలియజేస్తున్నారు. అభివృద్ధి పదంలో మరి మనకి ఇంకా చాలా ఇష్టమైన టాపిక్ అని చెప్పాను కదా! అదేంటయ్యా అంటే జంతువులతో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందనే ఆ సబ్జెక్ట్ తెలుసుకుందాం మిత్రులారా. సో, మనకి మనుషుల్లో ఈ జంతువుల పట్ల ఎలా ఉంటుందనే దానికి మూల కారణం ఏమవుతుందంటే, మనము ఈ యుద్ధాలు, కష్టాలు, నష్టాల నుంచి బయటపడి, ఆ భయాల నుంచి ఎప్పుడైతే తప్పించుకుంటామో, మెల్లగా మన లోపల ప్రకృతి సిద్ధమైన జ్ఞానం అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకి ఈ సహజంగా ఉండే ఈ యొక్క మైండు, ఆ యొక్క జంతువుల యొక్క మైండ్‌కి కనెక్ట్ అవ్వటం. అవి ఎలా ఉంటున్నాయి, వాటి దుఃఖం ఏంటి, బాధ ఏంటి, ఇలాంటివన్నీ మనకు అర్థం అవ్వటం. వాటి మీద ఒక జీవకరుణ అనేది మనకి రావటం. ఇవన్నీ రావటం వల్ల అసలు ఈ ప్రపంచంలో మాంసాహారం అనేదే ఉండబోదు. అది ఈ ప్రపంచం నుంచి తుడిచిపెట్టుకుపోతుంది అని తెలియజేస్తున్నారనమాట. మరి మనందరూ చప్పట్లు కొట్టుకోవాల్సిన విషయం. పత్రి సార్ మనకి ముందుగా వచ్చి ఈ విషయాలని ఎందుకు తెలియచేశారంటే, నువ్వు ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఫోర్త్ డైమెన్షన్ స్థితికి ఎదుగుతావు. ఫోర్త్ డైమెన్షన్‌కి ఎప్పుడైతే ఎదుగుతావో, శాకాహారి అవుతావో, ధ్యానివి అవుతావో, మిగతా అన్నిటిని నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతావు. ఎన్ని డైమెన్షన్స్ అయినా భూమి మీదకి తీసుకురాగలుగుతావు తెలిసే మన దగ్గరికి ధ్యానాన్ని, శాకాహారాన్ని తీసుకొచ్చేశారు. అలాగే సామూహిక ధ్యానాలు పెట్టి ఏకత్వాన్ని మనకి తెలియచేశారు ఫ్రెండ్స్. ఇది చిన్న విషయం అనిపిస్తోంది కానీ ఇది చిన్నది కాదు. విశ్వం యొక్క పెద్ద ప్రణాళికలో మనం కూడా భాగస్వాములయ్యాం. ఇది మనమే తీసుకురాబోతున్న స్వర్ణయుగం. సో, శాకాహారమే ఈ భూమండలం మీద ఉండబోతుందని తెలుసుకుంటారనమాట. సో, భవిష్యత్తులో మానవునికి అసలు ఉడకబెట్టిన విత్తనాలతోటి, పువ్వులతోటి, కాయలతోటి ఇలాంటి ఆహారం పువ్వులతోటి కూడా అంటే ఆల్రెడీ కొంతమంది మొదలుపెట్టారు కదా! పువ్వులు నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో వేసి మరగబెట్టి వాటిని తాగటం వల్ల మనకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలాంటివి విన్నాం కదా! అలా కూరగాయలతోటి, పచ్చి కూరగాయలతోటి ఇలాంటి వాటితోటి ఆహారం జరగబోతుందనే విషయాలు తెలియచేస్తున్నారు. ఇది మనకి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే ఇవన్నీ విషయాలు మనకి తెలియచేశారు మేడం అనమాట. సో, ఆహారం సంబంధించి అనేక కొత్త విషయాలు బోధించి మనుషుల్లో మార్పు కలిగేలాగా చేస్తారు. అందుకని ఆలోచన విధానంలో కూడా వసంతం వెల్లివిరుస్తుంది. ఎప్పుడైతే తినరాని పదార్థాలు వదిలేసామో మన జీవితాల్లో ఒక వసంతం అనేది వస్తుంది అని తెలియజేస్తున్నారు. వసంత మాసంలో ఎలా ఉంటే చెట్లన్నీ చక్కగా చిగురించి అందమైన రంగురంగుల పూలతోటి ఎంతో చూడ్డానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది కదా! అలా మన జీవితాలు ఉండబోతున్నాయి రంగులమయంగా అని తెలియజేస్తున్నారు. చాలా తొందరలో ఏ అవసరం కోసమైనా సరే జంతు మాంసాన్ని ఉపయోగించటం అనేది హింసాత్మక చర్యగా పాటిస్తారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరికో హాని చేశాము, ఎవరినో కొట్టాము, లేకపోతే వాళ్ళ ఆస్తిని లాగేసుకున్నాం అన్నప్పుడు ఎక్కడికెళ్తారు? కోర్టుకెళ్తారు. పోలీసులొచ్చి అరెస్ట్ చేస్తారు. అదేంటంటే చట్టపరంగా నేరమని. ఇక్కడి నుంచి రాబోయే కాలంలో ఎవరైనా జీవహింస చేస్తే, ఆ జీవుల్ని చంపిన ఆహారం తీసుకోవడానికి గాని వాటిని చంపితే అది చట్టపరమైన నేరం. ఇప్పుడు ఉంది ఆ చట్టం. ఏదో జింకల్ని చంపితే, నెమళ్ళని చంపితే అని చెప్తున్నారు. రాబోయే కాలంలో ఏ ఒక్క జీవిని చంపినా కూడా అది మరి ఒక చట్ట ప్రకారం నేరమని తెలుసుకుని ఎవ్వరూ అలాంటి జోలికెళ్ళరనమాట. సో, తర్వాత ఈథర్‌లో ఫోటోగ్రఫీ అనేది వచ్చేస్తుంది కాబట్టి, ఎక్కడ ఏ జీవికి ఏ కష్టం కలిగినా వాటి విశేషాలు ఇప్పుడు మనం ఎవరికో మరి మర్డర్ జరిగింది, లేకపోతే అక్కడ పెద్ద దొంగతనం జరిగింది, పెద్ద యాక్సిడెంట్ జరిగింది అనగానే టీవీలో మనకి ఇంతలా కనిపిస్తున్నాయి కదా! రాబోయే కాలంలో ఈ ఈథర్ ఫోటోగ్రఫీ కారణంగా వీటి యొక్క దుఃఖము, బాధ వీటికి ఏదైనా జరిగితే మొత్తం అందరికీ సమాచారం అందిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎవరి కారణంగా అయినా అది జరుగుంటే వారు వెంటనే పట్టుబడతారు. అందుకని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఏ జీవిని హింసించటానికి సాహసం చెయ్యరనమాట. ఎంతో అద్భుతంగా ఉంది కదా! ఇంకా రాబోయే ఎపిసోడ్‌లో ఈ జంతువులతో మనకున్న స్నేహాన్ని, మరి వాటితో కలిసి మనం స్కూళ్ళకెళ్తామంట. అవి మనకి ఉపాధ్యాయులుగా కూడా వచ్చి ఎన్నో విషయాలు నేర్పిస్తాయట. ఇలాంటి అద్భుతాలు తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్‌లో. మరి ఇప్పుడు ఇక్కడ విరామం తీసుకుంటున్నాము. అంతవరకు వచ్చే ఎపిసోడ్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.